అండి. నమస్తే. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టిక్ మధురంలో తెలుగు ఆడియో స్టోరీస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ సో మచ్. బృందావనం 98తో మీ ముందుకు వచ్చేసాను. కథలోకి వెళ్ళే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. మీరు ఇచ్చే లైక్స్, హైప్స్ వల్ల కథ మరింత మందిలోకి రీచ్ అవుతుంది. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. అతను ఎన్ఎస్ఎస్ కమాండర్ అని చీఫ్ అనగానే వాడు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎన్ఎస్ఎస్ కమాండర్ అంటే ఇతన్ని తక్కువ అంచనా వేశామా అని షాక్గా చూస్తూ ఉంటాడు కామేష్. వాడు షాక్ అవడం చూసి శివ్ నవ్వుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. ఏంట్రా అంత షాక్ అయ్యావు? కళ్ళు బైర్లు కమ్మాయా? అతని గురించి ఏమీ తెలుసుకోకుండానే ఊపుకుంటూ వచ్చేసారా మీరందరూ? ఒకవేళ కమాండర్ కాకపోయినా తన కుటుంబాన్ని ఎలా కాపాడుకుంటాడో తెలుసా మీకు? అసలు తన ఫ్యామిలీ చుట్టూ ఎలా రక్షణ వలయం పెట్టాడో తెలుసా మీకు? అంత బిజినెస్ చేస్తున్నాడంటే తెలివితేటలు లేకుండానే చేస్తున్నాడా? సింపుల్గా మీరు వచ్చేసి పిల్లల్ని ఎత్తుకుపోదామని చూస్తున్నారు. ఆ పిల్లలకి మీరు 100 అడుగుల దూరంలో ఉండగానే ఆ కళ్ళకి తెలిసిపోతుంది. కిడ్నాప్ కాదు కదా, వాళ్ళ దగ్గరలోకి మీరు వెళ్ళడానికి కూడా ఛాన్స్ లేదు. పిచ్చి కళ్ళలు కంటూ వచ్చారు మీ అందరూ పోవడానికి. ఒక్కసారి తన కళ్ళల్లో పడ్డారంటే ఇక మీరు యమలోకానికి టికెట్ కన్ఫర్మ్ అయినట్టే. నువ్వేదో మాకు దొరికిపోయావు కాబట్టి నీ దగ్గర ఫోటోలు చూసి అతను అప్రమత్తమయ్యాడు అనుకుంటున్నావా? ప్రతి నిమిషం, ప్రతి సెకను తన కుటుంబానికి రక్షణగా ఉంటున్నాడు. తను ఒకళ్ళ జోలి వెళ్ళడు. తన జోలి వస్తే మాత్రం ఊరుకోడు. తను కమాండర్గా తను చేసిన ఆపరేషన్స్లో ఒక్కటి కూడా రాంగ్ అవ్వలేదు. తప్పు చేసిన వాడినే శిక్షించాడు. బహుశా మీరు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అయి ఉంటారు. ఆల్రెడీ మీరు దేనికి సంబంధించిన వాళ్ళు తెలుసుకునే ఉంటాడు తను. ఇక నువ్వు తను ఎన్ని రోజులు టైం ఇస్తే అన్ని రోజులు ఈ భూమి మీద ఉంటావు. తర్వాత డైరెక్ట్ యమలోకానికే. ఎదురు చూస్తూ ఉండు నీ చావు కోసం అని చీఫ్ అంటాడు. కామేష్ ఒక్కసారిగా షాక్లోకి వెళ్ళిపోతాడు. ఇతను బిజినెస్ మ్యాన్ అనుకొని అతని సెక్యూరిటీ టైట్గా ఉంటుంది. కొంచెం కష్టపడితే పని కానివ్వచ్చు. ఒక్కసారి పిల్లలు మన చేతికి అందితే అతని కొమ్ములు మొత్తం విరిచేయొచ్చు. అప్పుడు మనం చెప్పినట్టు చేస్తాడు తప్ప తనకి వేరే ఆప్షన్ ఉండదని ప్లాన్లు వేసుకున్నాడు ఆ బాస్. ఇతను చూస్తే ఇలా ఉన్నాడు. అనవసరంగా నా పనులు నేను చూసుకోకుండా వేళ్లతో చేతులు కలిపి తప్పు చేశానుగా అని 2 చేతులు తల మీద వేసుకుంటాడు కామేష్. మానిటర్లో వాడిని చూసి నవ్వుకుంటాడు శివ్. ఇప్పుడేం చేస్తావు శివ్? అసలు వాడెవరు మనకి తెలియలేదు. ఆ రసూల్ గాడిని పట్టుకున్నా వాడికి తెలియదు కదా. నీ దగ్గరున్న ఆప్షన్ ఆ అమ్మాయి మాత్రమే. నువ్వా నటించి మభ్యపెట్టి తెలుసుకునే రకానివైతే కాదు. అందులో ఆడపిల్ల దగ్గరికి వెళ్ళడానికి అసలు ఇష్టపడవు. మరి అసలు వాడెవరన్నది నీకెలా తెలుస్తుంది అని అడుగుతాడు చీఫ్. తెలుసుకుందాం సార్, తెలుసుకుందాం. మనం వెళ్ళాలా ఏంటి తెలుసుకోవడానికి? వెళ్ళే వాళ్ళని పంపించడమే. ముందసలు అమ్మాయి ఏ స్థితిలో ఉందో మనం తెలుసుకోవాలి. రమేష్ గారితో క్లియర్గా మాట్లాడతాను నేను. ఇంట్లో ఉన్న అమ్మాయి మీద తనకి చిన్న అనుమానం కూడా ఎందుకు రాలేదో మరి అర్థం కావడం లేదు. చూడటానికి ఒకేలా ఉన్న బిహేవియర్లో తేడా ఉంటుంది కదా. మరి ఆయన అది కూడా గుర్తించలేదా? లేకపోతే ఆయన్ని బెదిరిస్తున్నారా అనేది మనం తెలుసుకుంటే చాలు. ఎలాగో వెకేషన్కి వెళ్ళాలనుకుంటున్నాను కదా అని నవ్వుతాడు శివ్. అంటే వెకేషన్లోనే ఆపరేషన్ అమ్మాయి అని నవ్వుతాడు చీఫ్. అంతే కదా సార్, కానీ నీకు చెప్పనవసరం లేదనుకో. పిల్లలతో వెళ్తున్నావు కదా, కొద్దిగా కేర్ఫుల్గా ఉండు. నా పిల్లలు పుట్టుకతోటే ధైర్యంతో పుట్టారు సార్. దాన్ని ఇంకొంచెం స్ట్రాంగ్ చేస్తూ నేను నా ట్రైనింగ్లో పెంచుతున్నాను. వాళ్ళకి 4 ఏళ్లే కావచ్చుక. వాళ్ళ అమ్మకున్న ఐక్యూ పవర్ రావడం వల్ల 10 ఏళ్ల వయసు పిల్లల్లా బిహేవ్ చేస్తారు. వాళ్ళు చాలా తెలివిగా ఆలోచిస్తారు సార్. ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో, ఎప్పుడు ఎలా మెసులుకోవాలో చాలా వరకు నేర్పించేశాను. కాబట్టి నాకు కొంచెం భయం ఉండదు వాళ్ళ గురించి. అలా అని వాళ్ళని నేను ఫ్రీగా వదిలేయను కదా. మీరు చెప్పినట్టు కేర్ఫుల్గానే ఉంటాను సార్. నేను ఇంక బయలుదేరుతాను. ఇప్పుడు వీడు కనిపించడం లేదని తెలిస్తే అనుమానం స్టార్ట్ అవుతుంది వాళ్ళకి. కొంచెం అలర్ట్ అవుతారేమో కదా శివ్ అని అంటారు చీఫ్.
ఎంతైనా ఆ పాప ఫేక్ పాప అని మనకు తెలిసిపోయింది కదా సార్. ఇక రసూల్ గడు ఎలా ఉంటాడనేది మన వాళ్ళు ఆ పాపను ఫాలో చేస్తున్నారు కాబట్టి వాడు హైదరాబాద్ రాగానే వాడి పిక్చర్ మన దగ్గరకు వచ్చేస్తుంది. వాడిని కూడా ఇక్కడికి పంపించి అప్పుడు మేము వెకేషన్‌కి వెళ్ళిపోతాము. అటు నుంచి వచ్చాక ఆ అమ్మాయిని సేఫ్‌గా తీసుకొచ్చి ఈ ఫేక్ పాపతో గేమ్ ఆడతాను. హోప్ ఆ అమ్మాయి బాగానే ఉంటుందని అనుకుంటున్నాను. ఓకే సార్. నేను బయలుదేరుతానని శివ్ అక్కడి నుంచి బయలుదేరుతాడు. చాపర్ రెడీగా ఉండడంతో శివ్ అక్కడి నుంచి హైదరాబాద్ స్టార్ట్ అవుతాడు. మధ్యాహ్నం భోజనం టైంకి లేచిన వెలని పాప ఫోన్ చెక్ చేసుకుంటుంది. ఏమైనా మెసేజ్‌లు వచ్చాయేమో అని. ఎక్స్‌కి మెసేజ్ చేస్తుంది. ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందా అని. అటునుంచి ఏమీ రిప్లై ఉండదు. బాబు ఇంకా తాగిన మత్తు దిగలేదు కాబట్టి ఇంకా లేవలేదు. ఫ్రెష్ అయి బయటికి వస్తుంది వెలని పాప. రమేష్ గారు సైలెంట్‌గా ల్యాప్‌టాప్‌లో వర్క్ చేసుకుంటూ ఉంటారు. ఆయన్ని చూస్తూ ఈ ముసలాడికి అనుమానం రాకుండా నటించాలంటే విసుగు వచ్చేస్తుంది నాకు. కానీ తప్పదు కదా! అని గుడ్ మార్నింగ్ డాడ్ అంటూ ఫేక్ స్మైల్‌తో రమేష్ గారి దగ్గరికి వస్తుంది. ఆయనేం మాట్లాడకుండా తన వర్క్ తను చేసుకుంటారు. ఏమైంది? ముసలోడికి రాత్రి జరిగిన దానికి కోపం వచ్చి ఉంటుంది అనుకుని, ఏంటి డాడ్ విష్ చేయవా? అని అడుగుతుంది. ఇది గుడ్ మార్నింగ్ కాదు. గుడ్ ఆఫ్టర్‌నూన్ టైం. నీలో నాకు చాలా చేంజ్ కనిపిస్తుంది బేబీ. అసలు నచ్చడం లేదు నాకు నువ్వు. 3 మంత్స్ నుంచి నీ బిహేవియర్ చాలా డిఫరెంట్‌గా ఉంటుంది. అప్పటి వరకు శివాంష్‌ని ఓన్లీ ఆరాధిస్తున్నావని అనుకున్నా. అతన్ని ఇన్స్పిరేషన్‌గా తీసుకున్నావు అని అనుకున్నాను. అతన్ని ఓన్లీ లైక్ చేస్తున్నావు అనుకున్నాను. అంతకంటే ముందుకు వెళ్తావు అని నాకప్పుడు అనుమానం అస్సలు రాలేదు. కానీ ఇప్పుడు నువ్వు టోటల్‌గా మారిపోయావు. ఎన్నిసార్లు చెప్తున్నా మళ్ళీ మళ్ళీ అదే మిస్టేక్ చేస్తున్నావు. ఎందుకు బేబీ? ఎన్నిసార్లు చెప్పినా కూడా మళ్ళీ మళ్ళీ అదే తప్పు చేస్తున్నావు? ఒక్కసారి చెప్తే అర్థం కాదా నీకు? పోనీ నేను చెప్పింది నీకు అర్థం కాలేదు. చూసావు కదా 2 రోజుల్లో అతని ప్రవర్తన. కనీసం నీ వైపు కన్ను కూడా ఎత్తి చూడలేదు. అలాంటి వాడు నీకు పడిపోతాడని పిచ్చి పిచ్చి పనులు చేసి నలుగురిలో నా పరువు తీస్తున్నావు. తలెత్తుకోలేకుండా చేస్తున్నావు. నీకిదే లాస్ట్ వార్నింగ్ బేబీ. ఇక నుంచైనా పద్ధతి మార్చుకో. లేదంటే మాత్రం మనం వెంటనే ఆస్ట్రేలియా వెళ్ళిపోతాం అని చెప్పి వెళ్ళు. పొద్దున్నుంచి ఏం తినలేదు కదా! లంచ్ చేయి. 2 అయిపోయింది అని ల్యాప్‌టాప్ పట్టుకొని తమ రూమ్‌కి వెళ్ళిపోతాడు రమేష్. ఈ ముసలాడికి బాగా ఎక్కువయింది. తప్పదు కాబట్టి భరిస్తున్నాను. లేదంటే పైలోకానికి పంపించేసేదాన్ని అని తిట్టుకుంటూ లంచ్ చేయడానికి వెళ్తుంది. లంచ్ చేసొచ్చి హాల్‌లో కూర్చొని టీవీ ఆన్ చేస్తుంది వెలని పాప. ఛానల్స్ మారుస్తూ ఉన్న తనకి న్యూస్ ఛానల్‌లో వస్తున్న న్యూస్ కళ్ళ పడుతుంది. నిన్న రాత్రి గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు ఫుల్లుగా డ్రగ్స్ యూజ్ చేసి సిటీ శివార్లలో కారు ఫాస్ట్‌గా డ్రైవ్ చేసుకుంటూ ఒక పెద్ద బండరాయికి గుద్దుకొని పల్టీలు కొట్టి మంటలు చెలరేగడం వల్ల ఆ ముగ్గురు సజీవ దహనం అయిపోయారు. వాళ్ళెవరు ఏంటి అని కేసు దర్యాప్తు చేస్తుంటే మాకు దొరికిన సాక్ష్యాల ప్రకారం వాళ్ళు పెద్ద రౌడీ గ్యాంగ్ అని, ఇక్కడికి ఏదో పని మీద వచ్చారని తెలిసింది. పైగా వాళ్ళు పెద్ద మొత్తంలో డ్రగ్స్ యూజ్ చేశారు అని క్లియర్‌గా ఉంది పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో. అసలు ఆ టైంలో ఆ ప్రాంతానికి ఎందుకు వెళ్లారు? ఏం చేయడానికి వెళ్లారు అన్నది ఇంకా దర్యాప్తు సాగుతుంది అని మీడియాలో ఏకరువుగా చెబుతున్నారు. ఆ ముగ్గురు వీళ్ళే అని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వాళ్ళా కాదా అనేది పూర్తిగా ఇంకా తెలియాల్సి ఉంది. దీని నిమిత్తం స్పెషల్ టీం కూడా ఏర్పాటు చేశారు అని వాళ్ళ ఫోటోలు స్క్రోల్ చేయడం మొదలుపెట్టారు. అది చూసిన వెలనీ పాపకి వాళ్ళ ముగ్గురు ఫోటోలు చూడగానే షాక్‌తో చేతిలో ఉన్న రిమోట్ వదిలేస్తుంది. నుదురంతా చెమటలు పట్టి ఇక్కడికి రావాల్సిన వాళ్ళు అసలు అక్కడికెందుకు వెళ్లారు? అక్కడెందుకు చనిపోయారు? అని ఏమీ అర్థం కాక ఫోన్ తీసుకొని ఫాస్ట్‌గా తన రూమ్‌లోకి వెళ్ళి డోర్ లాక్ చేసి మిస్టర్ ఎక్స్‌కి ఫోన్ చేస్తుంది. 2, 3 సార్లు ఫోన్ చేసినా మత్తులో పడుకున్న అతను ఎత్తడు.
ఆపకుండా మళ్ళీ మళ్ళీ ఫోన్ చేస్తుంది విలని పాప. ఫోన్ అదే పనిగా మోగడంతో మత్తుగా కళ్ళు తెరిచి ఫోన్ ఎత్తుతాడు ఎక్స్. ఫోన్లో విలని పాప చెప్పింది విని మత్తు మొత్తం వదిలిపోయి షాక్తో లేచి కూర్చుంటాడు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాళ్ళు చావడమేంటి? అయినా వర్క్ చేస్తున్న టైంలో డ్రగ్స్ ఎందుకు తీసుకుంటారు? నువ్వేదో భ్రమపడుతున్నట్టున్నావు. రాత్రి నుంచి వాళ్ళ ఆచూకీ తెలియలేదని వాళ్ళే అనుకుంటున్నావేమో అని అంటాడు ఎక్స్. నేను చెప్పేది నిజం. కావాలంటే టీవీ పెట్టుకొని చూడు అని కోపంగా చెబుతుంది విలని పాప. బెడ్ మీద ఉన్న రిమోట్ తీసుకొని టీవీ ఆన్ చేస్తాడు ఎక్స్. టీవీలో న్యూస్ ఛానల్స్లో వస్తుంది చూసి రిమోట్ విసిరి కొడతాడు టీవీకేసి. ఇదెలా జరిగింది? అసలు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారు? ఒక్క పని కూడా ఎవరూ సరిగ్గా చేయటం లేదు. ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేసేస్తున్నారు. నేను మళ్ళీ తర్వాత కాల్ చేస్తానని ఫోన్ కట్ చేస్తాడు ఎక్స్. దొరికిన అవకాశాన్ని పోగొట్టారు ఈ ముగ్గురు ఎదవులు. అంత డ్రగ్స్ పిచ్చున్నా వాళ్ళ పని అయ్యాక వాడొచ్చు కదా. చెప్పిన పని చేయకుండా అసలు అక్కడికి ఎందుకు వెళ్ళారు? లాభం లేదు. ఇంక నేనే ఏదో ఒకటి ఆలోచించుకోవాలి. వీళ్ళందరినీ నమ్ముకుంటూ కూర్చుంటే పని అయ్యేలా లేదు అనుకుంటూ నేనే సరైన వాళ్ళని సెట్ చేసుకోవాలి అని రసూల్ నెంబర్కి వెంటనే ఫోన్ చేస్తాడు ఎక్స్. రసూల్ చెల్లెలు పెళ్లి హడావుడిలో ఉండడంతో న్యూస్ ఏమీ చూడడు. నేను చెప్పింది విను రసూల్ అని జరిగిందంతా చెప్పి ప్లాన్ 1 మిస్ అయిపోయింది. ఈసారన్నా సరైన వాళ్ళని ఎంచుకోండి. అసలు అహ్మద్ ఖాన్ మళ్ళీ ఫోన్ చేశాడా నీకు? కనీసం ఈ న్యూస్ చూసైనా చేయలేదా అని అడుగుతాడు ఎక్స్. లేదు సార్, నాకే ఫోను చేయలేదు. నేను కూడా చెల్లెలు షాదీ హడావుడిలో ఉండిపోయి వాళ్ళకి ఫోన్ చేయలేదు. అందుకే కదా నేను మిమ్మల్ని డైరెక్ట్గా కాంటాక్ట్లో పెట్టాను వాళ్ళకి. మీరు వాళ్ళతో టచ్లో లేరా అని అడుగుతాడు రసూల్. ఎందుకు లేను? రిసెప్షన్కి బయలుదేరే వరకు వాళ్ళతో టచ్లోనే ఉన్నాను. అక్కడికి చేరగానే ఫోన్ చేయమని చెప్పాను. అప్పటి నుంచి ఫోన్ లేదు. నేను చేస్తుంటే అవ్వడం లేదు. రిసెప్షన్ దగ్గరికి రాలేదు. తీరా ఇప్పుడు చూస్తే ఎక్కడో సిటీ శివార్లో చచ్చి పడి ఉన్నారు. అసలు రిసెప్షన్ దగ్గరికి వెళ్లకుండా అటెందుకు వెళ్ళారు వాళ్ళు? ఈ నైట్ బయలుదేరి హైదరాబాద్ వెళ్ళు. అసలేం జరిగిందో పూర్తిగా ఎంక్వైరీ చేయి. ఎవరికీ తెలియకుండా ఎక్కడైనా సీసీ ఫుటేజ్ దొరికితే చూడు. కానీ జాగ్రత్త, ఏమాత్రం అనుమానం వచ్చినా వాళ్ళ గురించి మనం ఎంక్వైరీ చేస్తున్నామని మన మీదకి అనుమానం వచ్చేస్తుంది. నువ్వు అక్కడికి వెళ్ళాక వేరే ప్లాన్ చేద్దాం. ఎంత తొందరగా వాడి పతనం చూద్దామంటే అంత లేట్ అవుతుంది అని విసుగ్గా ఫోన్ కట్ చేస్తాడు ఎక్స్. సాయంత్రం 5 అయ్యేసరికి శివ్ ఇంటికి చేరుకుంటాడు. శివ్ లోపలికి వచ్చేసరికి మైక్ పిల్లలు కలిసి డ్యాన్సులు వేస్తూ ఉంటారు. అది చూసి చిన్నగా నవ్వుకుంటూ వచ్చి కూర్చుంటాడు శివ్. ఏంటి కన్నా, అంత ఫాస్ట్గా పని అయిపోయిందా అని వాటర్ అందిస్తూ అడుగుతుంది ఐషు. చిన్న స్మైల్ ఇస్తూ ఆ గ్లాస్ తీసుకుంటాడు. ఇద్దరూ డ్యాన్స్ ఆపేసి మరి వాళ్ళ నాన్నని చూడగానే ఫాస్ట్గా వచ్చేస్తారు పిల్లలు. అరే గోల్డ్ బేబీస్, మీరు అసలు మధ్యలో ఆపేసి వెళ్తే ఎలా? పూర్తి చేయాలి కదా అని అంటూ వాళ్ళ వెనకే వస్తాడు మైక్. ఉండు మామ, నాన్నని చూడక ఎన్ని అవర్స్ అయిందో తెలుసా అని ఇద్దరు వాళ్ళ నాన్న పక్కన చేరుతారు. ఇద్దరి నుదురు మీద కిస్ చేసి నేను కూడా మిమ్మల్ని మిస్ అయ్యాను అని అంటాడు శివ్. వాళ్ళిద్దరినీ చెరొక వైపు పట్టుకొని నా ప్రాణాల్ని చిత్రహింసలు పెట్టాలని అనుకుంటారా? తొందరలో మీకు చూపిస్తాను చిత్రహింసలంటే ఏంటో అని అనుకుంటూ అంతా ప్యాకింగ్ అయిపోయిందా అని మైక్ని అడుగుతాడు శివ్. అంతా అయిపోయింది శివ్, ఇంకో 2 అవర్స్లో స్టార్ట్ అవ్వడమే అని అంటాడు మైక్. ఆ 2 గంటలు పిల్లలతో మైక్తో టైం స్పెండ్ చేస్తాడు. మైక్ వెళ్ళాక రమేష్ గారితో మాట్లాడొచ్చు అని అనుకుంటాడు శివ్. టైం అవడంతో మైక్ వాళ్ళు స్టార్ట్ అవుతారు. మిస్ యూ మామ అంటారు ఆయు ఆషి. నేను కూడా మిమ్మల్ని చాలా మిస్ అవుతాను గోల్డ్ బేబీస్ అని ఇద్దరిని ఎత్తుకొని కిస్ చేసి కేర్ఫుల్గా ఉండండి అని ఇద్దరికీ చెబుతాడు. ఓకే మామ, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. అత్తతో ఎక్కువ ఏమీ దెబ్బలు తినకు, నిన్న రిసెప్షన్లో తిన్నట్లు అని అంటాడు ఆయు. మీ నాన్నలాగా నీకు కూడా ఒళ్ళంతా కళ్ళున్నాయిరా.
నాన్న చెప్పారు కదా మామ, మనం ఎక్కడున్నా ఏం పనులు చేస్తున్నా మన చుట్టూ గమనిస్తూ ఉండాలని. అలానే చూస్తున్నప్పుడు అత్త నీ వీపు మీద దోశ వేయడం చూశా. ఆ మాటకి అందరూ నవ్వుతారు. సరే టైం అయింది పదండి అని అంటాడు రాజ్. అందరికీ వీడ్కోలు పలికి మైక్ రోజీ పిల్లలతో ఎయిర్పోర్ట్కి స్టార్ట్ అవుతారు. ఎయిర్పోర్ట్లో శివ్తో పక్కకు వెళ్ళి మైక్ మాట్లాడతాడు. నాకు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు, లేకపోతే నాకు టెన్షన్గా ఉంటుంది అక్కడ అని అంటాడు. నా గురించి తెలుసు కూడా టెన్షన్ పడుతున్నావా అని నవ్వుతూ అడుగుతాడు శివ్. నీ గురించి కాదు, వాళ్ళెంతైనా చిన్నపిల్లలు కదా, కొంచెం ఓల్డ్ బేబీస్ గురించి అయితే టెన్షన్గా ఉంది. ఏం కాదు, నేను చూసుకుంటాను కానీ నువ్వు బిజినెస్ మీద ఫోకస్ పెట్టు, కొంచెం డౌన్ అవుతుంది గమనించావా అని అడుగుతాడు శివ్. ఓకే ఓకే, నేను చూసుకుంటాను, నువ్వు మాత్రం వాళ్ళని ఏం చేసావో చెప్పు చాలు, నీ గురించి టెన్షన్ కాదులే, వాళ్ళ గురించి అంటాడు మైక్ నవ్వుతూ. శివ్ చిన్నగా నవ్వుతాడు. ఫ్లైట్ అనౌన్స్ రావడంతో వాళ్ళని ఫ్లైట్ ఎక్కించి రాజు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతాడు. శ్రావణి వాళ్ళు ఇక్కడే ఉండడంతో శివ్ కిరణ్ మ్యాన్షన్కి బయలుదేరుతారు. కథ కొనసాగుతుంది. మరి శివ్ ఏం చేయబోతున్నాడు, పిల్లలతో ట్రిప్కి ఎక్కడికి వెళ్ళబోతున్నాడో తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.